ఆదివాసీ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 23 నిర్వహించనున్న గోండి ధర్మగురు హిరాసుక జయంతి వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ వర్ధాన్ సమాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జాతీయ నాయకుడు సిడాం రామకిషన్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మోసన్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగల హిరాసుక దేవస్థాన మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఏడాది జిల్లాలో వివిధ చోట్ల హిరాసుక జయంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నిర్వహించేందుకు కుల పెద్దలతో కలిసి నిర్ణయించడం జరిగిందన్నారు. హిరాసుక జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగల హిరాసుక మందిర ఆవరణలో పూజా కార్యక్రమం అనంతరం అక్కడి నుండి ర్యాలీగా రామ్లీలా మైదానానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం రోజున 10 గంటలకు హిరాసుక జయంతి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రధాన్ సమాజ్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి ఆదివాసీ ఉమ్మడి జిల్లాల నివసిస్తున్న ప్రధాన్ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి, స్వతంత్ర వచ్చి 76 సంవత్సరాల తర్వాత ఆదివాసీ గోండి ధర్మగురు 11 రాష్ట్రాల హిరాసుక జయంతి ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 దాకా జరుగుతున్నాయి. కాబట్టి ఉమ్మడి జిల్లాల ఆదివాసీ ప్రధాన సమాజ్ గోండి గోండువన సంస్కృతి సాంప్రదాయ కొరకు ప్రతి ఇల్లు నుంచి పెద్ద ఎత్తున ప్రధాన సమాజ్ రావాలని ఆదివాసీ పిలుపు ఇస్తున్నారు. అలాగే ఆదివాసీ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, మేధావులు కానీ, యువత కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ, మహిళా యువతలు కానీ, మరియు 9 తెగల ఆదివాసీ కుల పెద్దలు కానీ అందరూ ఈ హిరాసుక జయంతిని ప్రభుత్వ పరంగా 10 గంటలకు బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నది. 11 గంటలకు రామ్లీలా మైదాన్లో పెద్ద ఎత్తున అవుతున్నది. కాబట్టి ఆదివాసీ ప్రధాన తెగలారా